అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం ఊట్కూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని, భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ, పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు, అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్న వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఊట్కూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ 359 P1లో 60 ఎకరంలు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజు కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 359 P2లో 50 ఎకరములు ప్రభుత్వ భూమిని దళితుల భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం దళితులకు భూములు కేటాయించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పందింటి వెంకటయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, పి అనుష, ఏ నాగమణి, నాయకులు పి పెంచలయ్య, పి కోటయ్య, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. డిపి పోలయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలల పరిపాలనలో ఇవాళ అధికార పార్టీ అండదండలతో ఒకవైపున దళితులపై దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరొక వైపున యథేచ్ఛగా ఇవాళ సైదాపురం, ఊట్కూరు లాంటి గ్రామాలలో అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే ఆ కబ్జా భూములు అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రం, పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి ఊడిగం చేస్తూ ఇవాళ అధికార పార్టీకి కొమ్ముకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామంలో దళితులు 359 సర్వే నంబర్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి చెట్టు పుట్ట కొట్టుకొని దాన్ని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో ఆ భూమి పక్కనటువంటి వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గతంలో 2003లో 178 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చుంటే 2023కి లీజు రద్దు అయిపోయింది. అయినా కూడా ఆ యాజమాన్యం 60 ఎకరాలకు మాత్రమే ప్రపోజల్ చేసుకొని మిగిలిన భూమికి సంబంధించి వదిలేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో మైనింగ్కి సంబంధం లేనటువంటి భూమి ఏదైతే 359 P2లో 50 ఎకరాలు ఉందో ఆ భూమిని సదును చేసుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా దళితుల భూములకి వెళ్ళనీయకుండా వాళ్ళు చెట్టు కొడుతుంటే నిరంతరం అడ్డుపడుతూ ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా తక్షణమే ఆ భూమి మీద దళితులకి యాజమాన్యకు కల్పించండి అనే డిమాండ్తో గత 2 వారాలుగా దాదాపుగా 20 రోజులుగా సైదాపురం ఎంఆర్ఓల కార్యాలయం వద్ద నిరసన చేసి ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ సైదాపురం తహసీల్దార్ గారు స్పందించి నేరుగా గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో పరిశీలించకుండా మరి మైనింగ్ మాఫియా చెప్పినట్టు విధంగా కానీ లేదా ప్రభుత్వ భూమిలో దళితులు ఆక్రమణ చేసుకొని వ్యవసాయం చేసుకున్న భూమి ఏదైతే ఉందో దాంట్లో ఈ భూములకు ఎవరు వెళ్ళకూడదు, ఇది ప్రభుత్వ భూమిని హెచ్చరిక బోర్డు చేశారు. మరి ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని మేము రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదే సర్వే నంబర్లో ఆ గ్రామంలో భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పదుల సంఖ్యలో దరిదాపుగా 5 ఎకరాలు 15 ఎకరాల వరకు అక్రమంగా ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాళ్ళ భూముల్లో హెచ్చరిక బోర్డులు, నిషేధ బోర్డులు పెట్టకుండా ఇవాళ చెంటు భూములు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్లో బోర్డులు పెడుతున్నారంటే మీరు మైనింగ్ మాఫియాగా కుమ్మిగాయటం కదా అడుగుతున్నాం మేము. అందుకని జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి ఊటుకూరు గ్రామంలోనే
దళితులు సాగు చేస్తున్న భూమిలో అక్రమంగా నిషేధ బోర్డులు పెట్టినటువంటి తక్షణమే తొలగించి దళితుల ఆక్రమణ ప్రభుత్వ భూమికి యాజమాన్య హక్కు కల్పించాలని, అదేవిధంగా ఆ గ్రామంలో 350 సర్వే నంబర్లు 215 ఎకరాల మేతపురం ఉంది. ఈ భూమిని గ్రామంలో ధనిక రైతులు, భూస్వాములు, కొంతమంది భూముల రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకో ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో చెంటు భూములు లేనటువంటి పేదలకి భూమిని పంపిణీ చేయాలని అఖిల భారత రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తక్షణమే పరిష్కరించుకుంటే దశల వారికి ఆందోళన కార్యక్రమాన్ని మేము ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.